దగ్గర మీరు మీ సొత్తు కారు. ఏంటంట, ఈ విలువ పెట్టి కొనబడిన మనము మన సొత్తు కాదు. మనము దేవుని ఆలయమై ఉన్నాము. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. నా దేహం నా ఇష్టమని మనము పాపపు క్రియల్లో జీవిస్తే, మనం దేవునికి విరోధమైనవి చేస్తే, ఒకరోజు తీర్పు ఉంది, జాగ్రత్త. నువ్వు సిగరెట్ తాగడం, మందు కొట్టడం, వ్యభిచారం చేయడం, ఇతరులతో కలహించుకోవడం, అంటే ఇవన్నీ చేయటం ద్వారంగా దేవుని ఆలయమైన నీ దేహము అపవిత్రపరచబడుతుంది. అబద్ధమాడడం, చాడీలు చెప్పడం, ఇతరులను చూసి ఓర్వలేకపోవడం, ఇవన్నీ అపవాది క్రియలే. నువ్వు ఇవన్నీ చేయడం ద్వారంగా నీ దేహంలో అపవాది నివసిస్తాడే తప్ప దేవుడు నివసించడానికి ఆస్కారం లేదు. దేవుడు నీ దేహాన్ని, నీ ఆత్మని, నీ హృదయాన్ని పరిశుద్ధమైనదిగా తీర్చిదిద్దే నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. తన